సీఎం చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని అన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. విశాఖలో పర్యటించిన ఆయన ఎండాడ, సాగర్ నగర్, మధురవాడలో భవన నిర్మాణ పనులు పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి యజమానులు వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ సంస్థల కార్మికుల భద్రతపై తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. సుమారు 10 కోట్లకి సెస్ అమౌంట్ అనేది కట్టాల్సి ఉంది. వాళ్ళు కట్టకుండా నిరంతరంగా వాళ్ళు ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఎక్కడ కట్టనమైనా మొన్న అది గమనించాం. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ రిజిస్ట్రేషన్లు చేయించట్లా. వాళ్ళు రెన్యువల్ ఫీజు తీయించేసాం. 5 years 60 రూపీస్ కట్టాలి. కొద్ది పొరపాటున అవేర్నెస్ లేక వీళ్ళు కట్టకపోవటం వల్ల ఆ ఫీజు తీసి ఓన్లీ 110 రూపాయలు కట్టాల్సింది ఉంది ఒక్కసారి వన్ టైం. అది కట్టడం వల్ల వాళ్ళకి సంక్షేమ పథకాలు వస్తాయి. ఈరోజు మన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక నిరంతర కార్మికులు కష్టాలు తెలుసు కాబట్టి ఆయన ఈ మంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు. భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈ యాజమాన్యం ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న యాజమాన్యం భవన నిర్మాణ కార్మికులను రిజిస్టర్ చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళే అమౌంట్